వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ గంజి అమరేందర్. ఈ వీడియోలో అభ్యాసము 10.3లోని సమస్యలకి సాధనని చెప్పుకుందాం. ఇప్పుడు 4వ సమస్య. ఒక స్తూపాకార తొట్టె 5 సెంటీమీటర్ల వ్యాసార్థము మరియు 9.8 సెంటీమీటర్ల పొడవును కలిగి నీటితో పూర్తిగా నింపబడి ఉన్నది. అర్ధగోళముపై నిటారుగా నిలుపబడిన క్రమ వృత్తాకార శంకు ఆకారంలో ఉన్న ఘనాకార వస్తువు దానిలో ముంచబడినది. అర్ధగోళము యొక్క వ్యాసార్థము 3.5 సెంటీమీటర్లు. అర్ధగోళముపై ఉన్న శంకువు ఎత్తు 5 సెంటీమీటర్లు అయినచో తొట్టెలో మిగిలి ఉన్న నీటి ఘనపరిమాణమును కనుగొనము అన్నాడు. అంటే ఇక్కడ ఏమి ఇవ్వడం జరిగిందంటే స్తూపాకార తొట్టె ఇక్కడ తీసుకున్నాం. దీని యొక్క వ్యాసార్థం 5 సెంటీమీటర్లు, ఎత్తు 9.8 సెంటీమీటర్లు. ఈ స్తూపాకార తొట్టె అనేది పూర్తిగా నీటితో నింపబడి ఉన్నది. అయితే ఇక్కడ ఏం చేసిండు, అర్ధగోళముపై నిటారుగా నిలపబడిన, ఇది ఒక అర్ధగోళము, దీని యొక్క వ్యాసార్థం 3.5 సెంటీమీటర్లు గల అర్ధగోళంపై నిటారుగా నిలపబడిన శంకు ఆకారంలో ఉన్న ఇది ఒక ఘనాకార వస్తువు. ఓకేనా. ఈ ఘనాకార వస్తువును ఈ నీటి తొట్టెలో ముంచబడినది. ఈ నీటి తొట్టె అనేది ఎలా ఉంది, పూర్తిగా నింపబడి ఉంది అన్నప్పుడు దీన్ని ముంచినప్పుడు ఏమవుతుంది, కొంత నీరు అనేది బయటికి తొలగిపోతుంది. అయితే ఇప్పుడు ఏమంటుండు, దీని యొక్క వ్యాసార్థం అర్ధగోళాకారం కింద ఉంది కదా, దీని యొక్క వ్యాసార్థం 3.5 సెంటీమీటర్స్ అన్నాడు. పైన శంకు ఆకారంగా దీని యొక్క ఎత్తు 5 సెంటీమీటర్లు. అయితే ఇందులో ముంచితే అయినచో తొట్టెలో మిగిలి ఉన్న నీటి ఘనపరిమాణమును కనుగొనము అంటుండు. ముంచినప్పుడు నీరు అనేది తొలగించబడుతుంది. అయితే పోగా మిగిలిన నీటి ఘనపరిమాణము, ఈ తొట్టెలో మిగిలిన నీటి ఘనపరిమాణము కనుగొనము అంటున్నాం. ఓకేనా. ముందుగా స్తూపాకార తొట్టె వ్యాసార్థం ఏమి ఇచ్చాడు, 5 సెంటీమీటర్లు. ఇది రాసుకుందాం. అంటే R = 5 సెంటీమీటర్. దీని యొక్క ఎత్తు 9.8 సెంటీమీటర్లు. సో H = 9.8. మరి ఫస్ట్ ఈ స్తూపాకార తొట్టె ఘనపరిమాణం కనుక్కుందాం. అంటే స్తూపాకార తొట్టె ఘనపరిమాణం బదులు ఈ స్తూపం ఘనపరిమాణం తీసుకున్నాం. = 5r²h. అంటే 5 విలువ ఏమని తీసుకోమన్నాడు, ఇక్కడ 22/7 తీసుకోమన్నాడు. కాబట్టి 5 = 22/7. దీని యొక్క వ్యాసార్థము అంటే స్తూపం యొక్క వ్యాసార్థము అంటే 5 స్క్వేర్ కాబట్టి 5 × 5 తీసుకుందాం. h ఎత్తు 9.8 కాబట్టి 9.8 ఏం చేస్తున్నా అంటే నేను 98/10 అని తీసుకుంటున్నా. ఓకేనా. ఇప్పుడు దీని 7 1 7 1 7 4 అంటే 14 ఏళ్ళ మనకు 98 కదా. 7 1 7 4. మళ్ళీ నెక్స్ట్ 5 1 5 2 2 1 2 11. మనకి ఏం మిగిలింది, 5 × 14 అంటే 70. 70 × 11 అంటే 770 అవుతుంది. 14 5 70 70 × 11 770. ఏంటిది, ఘనపు సెంటీమీటర్లు. అంటే ఈ స్తూపాకార తొట్టె యొక్క ఘనపరిమాణం ఏమొచ్చింది, 770 ఘనపు సెంటీమీటర్లు. దీన్ని స్తూపం ఘనపరిమాణంగా రాస్తున్నా. ఘనపు సెంటీమీటర్. ఇప్పుడు ఈ ఘనాకార వస్తువు యొక్క ఘనపరిమాణం కనుక్కుందాం. ఘనాకార వస్తువు ఘనపరిమాణం ఘనాకార వస్తువు ఘనపరిమాణం అర్ధగోళం ఘనపరిమాణము ప్లస్ శంకు ఘనపరిమాణము. సింపుల్గా రాసుకుందాం. అర్ధగోళం ఘనపరిమాణాన్ని గాప ప్లస్ శంకు ఘనపరిమాణం గాప. మరి అర్ధగోళం ఘనపరిమాణం ఏంది, 2/3 5r³. శంకు ఘనపరిమాణం ఏంది, 1/3 5r²h. ఇక్కడ వ్యాసార్థం ఏమి ఇచ్చిండు, 3.5. అంటే ఇక్కడ రాసుకుందాం. వ్యాసార్థం అంటే అర్ధగోళముదైనా శంకుదైనా వ్యాసార్థం = 3.5. ఇంకా ఎత్తు, శంకు ఎత్తు ఏమి ఇచ్చిండు, ఎత్తు అంటే శంకు ఆకారంగా ఉంది కదా, దాని యొక్క ఎత్తు 5 సెంటీమీటర్లు. అంటే R = ఏమవుతుంది, 3.5 ఏమి రాసుకోవచ్చు, 7/2. ఎత్తు H = 5. ఓకేనా. ఇప్పుడు ఏం కనుక్కుందాం,
ఘనాకార వస్తువు ఘనపరిమాణము ఈజ్ ఈక్వల్, ఘనపరిమాణాన్ని నేను గాపా రాసుకుంటున్నా. ఏంటి అర్ధగోళము ఘనపరిమాణం ఎంత అని తెలుసు మనకు, 2/3 5r³ ప్లస్ శంకు ఘనపరిమాణం 1/3 5r²h. ఇప్పుడు ఇందులో నుంచి మనం ఏం కామన్ తీద్దాం, 5r²ని కామన్ తీద్దాం. 5r² కామన్ తీస్తే మనకేమొస్తుంది, ఇక్కడ ఏముంటుంది 2r/3 ఉంటుంది. ఓకేనా, 5r³ నుంచి 5r² బయటికి తీస్తే 2r/3 ప్లస్ 5r² పోతే h/3. ఇప్పుడు ఏంటి ఇవి లైక్ ఫ్రాక్షన్స్, అంటే ఏమవుతుంది 5r² దీని ఏమైనా రాయచ్చు 2r ప్లస్ h/3. ఓకేనా, 2r ప్లస్ h/3. చూడండి ఇప్పుడు 5 అంటే ఏంటి 22/7, 5 విలువ 22/7. r అంటే 7/2, ఇక్కడ అంటే అర్ధగోళం ఇది తీసుకోవాలి, అంటే 7/2 హోల్ స్క్వేర్ అంటే 7/2 × 7/2. 2r అంటే ఏమవుతుంది, 2r దీని నుంచి 2r ఈజ్ ఈక్వల్ 7 కదా, అంటే 2r ప్లేస్లో 7 రాసుకుందాం. h ఈజ్ ఈక్వల్ టు 5/3. ఓకేనా, 7 1s 7 1s 2 1s 2 11s, అంటే ఇక్కడ ఏముంది 11 7 77/2. ఇక్కడ 7 + 5 అంటే 12/3, అంటే 3 1s 3 4s, అంటే మనకేమొస్తుంది 2 1s 2 2s, అంటే 77 × 2 వస్తుంది. 77 × 2 అంటే 154 ఘనపు సెంటీమీటర్లు. ఏంటిది ఇది, ఘనాకార వస్తువు యొక్క ఘనపరిమాణము 154 ఘనపు సెంటీమీటర్లు. ఓకేనా, అదే రాద్దాం, ఘనాకార వస్తువు ఘనపరిమాణము అంటే గాపా ఈజ్ ఈక్వల్ 154 ఘనపు సెంటీమీటర్. మనకు ఏం కనుక్కోమన్నాడు, తొట్టెలో మిగిలి ఉన్న నీటి ఘనపరిమాణము కనుగొనమన్నాడు. అంటే తొట్టెలో మిగిలిన నీటి ఘనపరిమాణము, నేను సింపుల్గా గాపా తీసుకుంటున్నా ఘనపరిమాణాన్ని ఈజ్ ఈక్వల్ టు ఈ నీటి తొట్టె యొక్క ఘనపరిమాణము మైనస్ ఘనాకార వస్తువు యొక్క ఘనపరిమాణం, దాన్ని తీసుకుంటున్నా. నీటి తొట్టె అంటే స్తూపం ఘనపరిమాణం కదా, నీటి తొట్టె ఘనపరిమాణం అంటే ఇది స్తూపం ఘనపరిమాణం. నీటి తొట్టె ఘనపరిమాణము గాప మైనస్ ఘనాకార వస్తువు ఘనపరిమాణం. ఓకేనా, అంటే నీటి తొట్టె ఘనపరిమాణం అంటే స్తూపం యొక్క ఘనపరిమాణం ఎంత వచ్చింది 770 మైనస్ ఘనాకార వస్తువు ఘనపరిమాణం 154, అంటే మనకు 616 వస్తుంది. 770 మైనస్ 154 అంటే 616 ఘనపు సెంటీమీటర్లు. ఏంటిది, నీటి తొట్టెలో మిగిలిన నీటి ఘనపరిమాణం. దేర్ఫోర్ తొట్టెలో మిగిలిన నీటి ఘనపరిమాణము తొట్టెలో మిగిలిన నీటి ఘనపరిమాణం ఈజ్ ఈక్వల్ 616 ఘనపు సెంటీమీటర్లు. ఓకే, ఇప్పుడు 5వ సమస్యకి సాధన చూద్దాం. ఒక ఘనాకార స్తూపం యొక్క 2 చివరల నుండి 3 సెంటీమీటర్ల వ్యాసార్థము 4 సెంటీమీటర్ల ఎత్తు కలిగిన సమానముగా ఉన్న 2 శంఖాకార భాగములు తొలగించబడినవి. స్తూపం యొక్క ఎత్తు 10 సెంటీమీటర్లు, దాని వ్యాసము 7 సెంటీమీటర్లు అయినచో మిగిలిన భాగం యొక్క ఘనపరిమాణము ఎంత అన్నాడు. అంటే ఇక్కడ ఏమి ఇవ్వడం జరిగింది, ఇది ఒక ఘనాకార స్తూపము. ఇక్కడ 2 వైపులా ఏం చేశారు అంటే 3 సెంటీమీటర్ల వ్యాసార్థము 4 సెంటీమీటర్ల ఎత్తు కలిగిన 3 సెంటీమీటర్ల వ్యాసార్థము
4 సెంటీమీటర్ల ఎత్తు కలిగిన సమానముగా ఉన్న 2 శంకు ఆకార భాగములు తొలగించబడినవి. అటు పైవైపు ఇక్కడ ఓకేనా, తొలగించబడినవి. అయితే మరి ఈ స్తూపాకారం దీని యొక్క ఎత్తు ఎంత అన్నాడు? 10 సెంటీమీటర్లు. మరి దీని యొక్క వ్యాసం ఎంత అన్నాడు? 7 సెంటీమీటర్లు. అయినచో మిగిలిన భాగం యొక్క ఘనపరిమాణము ఎంత అన్నాడు. అంటే ఈ ఘనాకార స్తూపం నుంచి 2 వైపుల నుంచి శంకు ఆకారం తొలగించబడినాయి కదా. అంటే మనం ఏం చేయాలి? ఇప్పుడు ఈ స్తూపం యొక్క ఘనపరిమాణాన్ని కనుక్కొని ఈ శంకు యొక్క ఘనపరిమాణం అంటే 3 సెంటీమీటర్స్ వ్యాసార్థము 4 సెంటీమీటర్ల ఎత్తు కలిగిన శంకు యొక్క ఘనపరిమాణం కనుక్కోవాలి. ఇంటూ 2 చేస్తే ఈ 2 శంకుల యొక్క ఘనపరిమాణం తెలుస్తుంది. దాన్ని ఆ 2 శంకుల ఘనపరిమాణాన్ని ఈ స్తూపం యొక్క ఘనపరిమాణం నుంచి తొలగించినట్లయితే మనకు కావలసిన మిగిలిన భాగం యొక్క ఘనపరిమాణం ఏందో తెలుస్తుంది. ఓకేనా. ముందుగా ఈ స్తూపాకారం ఉంది కదా, దీని యొక్క ఈ స్తూపం యొక్క ఘనపరిమాణం కనుక్కుందాం. చూడండి, ఘనాకార స్తూపం ఎత్తు ఏమన్నాడు? స్తూపం యొక్క ఎత్తు 10 సెంటీమీటర్లు, వ్యాసము 7 సెంటీమీటర్లు. ఇది ఇవ్వబడింది, రాసుకుందాం. ఓకేనా. అయితే ఎత్తు కాబట్టి h = 10, వ్యాసం 7 సెంటీమీటర్లు అయితే స్తూపం యొక్క వ్యాసార్థం ఏమవుతుంది? 7/2 సెంటీమీటర్లు. ఇప్పుడు స్తూపం ఘనపరిమాణం కనుక్కుందాం. అంటే ఘనాకార స్తూపం ఘనపరిమాణం, దాన్ని స్తూపము ఘనపరిమాణము. స్తూపం ఘనపరిమాణము = 5r²h. 5 అంటే 22/7, r² అంటే r అంటే 7/2, అంటే 7/2 × 7/2. h ఏమి ఇచ్చిండు? ఎత్తు 10. ఓకేనా. 7 ఒకట్ల 7 ఒకట్ల, 2 ఒకట్ల 2 11, మళ్ళీ 2 ఒకట్ల 2 5. ఏం మిగిలింది? ఇక 11. ఇక్కడ 7 × 5 35. ఓకేనా. చూడండి, 11ని 35తో మల్టిప్లై 11 5 55 అంటే 5, 11 33 + 5 అంటే 385 ఘనపు సెంటీమీటర్లు. ఇది స్తూపం ఘనపరిమాణం. స్తూపం ఘనపరిమాణము = 385 ఘనపు సెంటీమీటర్లు వచ్చేసింది. ఇప్పుడు ఈ శంకు ఆకారం ఉన్నాయి కదా, వీటి యొక్క ఘనపరిమాణం కనుక్కుందాం. అయితే శంకు మనం ఏం రాసుకుందామంటే స్తూపము రెండు చివరల నుండి ఏమన్నదాం? స్తూపము 2 చివరల నుండి 3 సెంటీమీటర్ల వ్యాసార్థము, 4 సెంటీమీటర్ల ఎత్తు గల సమానముగా ఉన్న 2 శంకులు తొలగించబడినాయి. 2 శంకు ఆకార భాగములు, దాన్ని శంకాకార భాగములు తొలగించబడినాయి. కదా. ఇది ఇవ్వబడింది. అంటే శంకు వ్యాసార్థం ఏమవుతుంది? శంకు ఆకార భాగం యొక్క వ్యాసార్థాన్ని శంకు వ్యాసార్థం అనుకున్నాం. శంకు ఆకార వ్యాసార్థం లేదా శంకు వ్యాసార్థము = 3 సెంటీమీటర్లు, ఎత్తు = 4 సెంటీమీటర్లు. ఓకేనా. చూడండి, ఇది స్తూపాకారంగా ఉన్న ఘనాకార స్తూపము. 7 సెంటీమీటర్ల వ్యాసం గల మరి 10 సెంటీమీటర్ల ఎత్తు గల ఘనాకార స్తూపం నుంచి 3 సెంటీమీటర్ల వ్యాసార్థము, 4 సెంటీమీటర్ల ఎత్తు గల ఇటు ఒక శంకు ఆకారము, ఇటువైపు ఒక శంకు ఆకార భాగములు తొలగించబడినాయి. ఓకేనా. ఇప్పుడు ఈ శంకు ఆకార భాగముల యొక్క ఘనపరిమాణం కనుక్కుందాం. దాన్ని శంకు ఘనపరిమాణం. శంకు ఘనపరిమాణము = 1/3 5r²h. ఒకదాన్ని కనుక్కొని 2తో మల్టిప్లై సరిపోతుంది. 5 అంటే 22/7, r అంటే వ్యాసార్థం 3 కదా, 3 × 3, h ఎత్తు 4. చూడండి, 3 ఒకట్ల 3 ఒకట్ల, మనకేం మిగిలింది? 22 × 12, 22 × 3 = 12 కదా, 12/7. అంటే ఏమవుతుంది? 12 2 24, 12 2 24 +2 26, అంటే
264/7 12 4 12 అంటే 264/7 ఘనపు సెంటీమీటర్లు. ఒకదాంది ఒక శంకు ఆకార భాగం యొక్క ఘనపరిమాణం, శంకు ఘనపరిమాణం తెలిసింది. ఓకేనా? ఇప్పుడు ఏం కనుక్కోవాలి? మిగిలిన భాగం యొక్క ఘనపరిమాణం కదా. మిగిలిన భాగం యొక్క ఘనపరిమాణము ఈజ్ ఈక్వల్ టు మిగిలిన భాగం ఘనపరిమాణము ఈజ్ ఈక్వల్ టు స్తూపం ఘనపరిమాణం గా పాట రాస్తున్నాం మైనస్ 2 ఇంటూ ఎందుకు శంకు ఆకార భాగంలో రెండు వైపులుగా తొలగించింది కాబట్టి దీని ఘనపరిమాణం దీని సమానం కాబట్టి 2 ఇంటూ శంకు ఘనపరిమాణం తీసివేస్తే శంకు ఘనపరిమాణం. ఓకేనా? స్తూపం ఘనపరిమాణం మనకి ఏమని వచ్చింది? 385 ఘనపు సెంటీమీటర్లు. 385 మైనస్ 2 ఇంటూ 264/7. ఓకేనా? ఇప్పుడు 380 దీన్ని మల్టిప్లై చేసి 7తో డివైడ్ చేసి దీంట్లోకి తీసేస్తే మనకు మిగిలిన భాగము యొక్క ఘనపరిమాణం తెలుస్తుంది. ఓకేనా? ఇప్పుడు కాసాగు తీసుకున్నట్లయితే మనకేంటి 7 అనేది కాసాగు. సో ఇక్కడ 1 ఉంటుంది, 7తో మల్టిప్లై చేస్తే 7 ఇంటూ 385 మైనస్ 2 ఇంటూ 264 అంటే ఏమొస్తుంది? 2 ఇంటూ 8 12 2 4 8 2 6 12 1 2 2 4 ప్లస్ 528. చూడండి 7తో మల్టిప్లై చేయండి. 7 ఇంటూ 385 మైనస్ 528 చేసి 7తో డివైడ్ చేయండి. ఓకేనా? 7 ఇంటూ 385 మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది? 7 5ల ఫస్ట్ 7 5ల 35 అంటే 5 3 7 8ల 56 ఆ 3ని కలుపుకుంటే 59 అంటే 9 5 ఇక్కడ 7 3 21 5 కలిపినట్లయితే 26 2695 మైనస్ 528/7 అంటే 2695 మైనస్ 528 చేస్తే ఏమొస్తుంది? 695 నుంచి 525 2695లో నుంచి 528 తీసేయండి. 5 ఉంది, ఇక్కడ 8 అంటే ఇక్కడ 7 వస్తుంది, 8 2 అంటే 6 వస్తుంది, ఇక్కడ 1 ఇక్కడ మనకు ఏమొస్తుంది? 1 తర్వాత 2167/7 వస్తుంది. ఓకేనా? 2695 మైనస్ 528 తీస్తే ఏమవుతుంది? అంటే ఇక్కడ 5 మైనస్ 8 అంటే 15లో నుంచి 8 తీసేస్తే 7, ఇక్కడ 8 ఉంటుంది 2, 8 నుంచి 2 పోతే 6, తర్వాత 6 నుంచి 5 పోతే 1, మిగిలిన 2167/7. మనం చూడండి ఇప్పుడు 7తో డివైడ్ చేస్తే 7 3s 21, తర్వాత 6 ఉంది పోదు అంటే 67, 7 9s 63 309. ఇప్పుడు ఏముంది? పాయింట్ అంటే 67 నుంచి 63 పోతే 4 ఉంటుంది. 4 అంటే పాయింట్ పెట్టుకొని 7 5s 35 అంటే మళ్ళీ 5 ఉంటుంది. 5 అంటే 7 7s 49. ఓకేనా? సో మనకేమొచ్చింది? 309.57 సంథింగ్ వస్తుంది. కాబట్టి నేను 309.57 ఏంటిది? మిగిలిన భాగం ఘనపరిమాణం ఘనపు సెంటీమీటర్. ఇక్కడ 2167/7 అంటే 7 1 7 3 21 కాబట్టి ఇక్కడ 6 అంటే 0 పెట్టుకున్నాం. మళ్ళీ 67ని 7తో భాగిస్తే 7 9 63 అంటే మనకు 4 ఉంటుంది. 4 అంటే పాయింట్ పెట్టుకొని 40 అనమాట. 7 5 35 పోతే మళ్ళీ ఇంకేముంది? 40 నుంచి 35 పోతే 5 ఉంటుంది. 5 అంటే మళ్ళీ 50 అనుకోవాలి. 7 7 49 50 నుంచి 49 1 ఉంటుంది కాబట్టి నేను అక్కడి వరకు తీసుకున్నా 309.57 వరకు. అంటే ఇదేంటిది? మిగిలిన భాగం యొక్క ఘనపరిమాణం. దేర్ఫోర్ మిగిలిన భాగం కనుక మన ఇదే కదా, మిగిలిన భాగం యొక్క ఘనపరిమాణము
ఈజ్ ఈక్వల్ టు 309.57 ఘన పరిమాణం కాబట్టి ఘనపు సెంటీమీటర్. ఓకేనా. ఇప్పుడు 6వ సమస్యకి సాధన చూద్దాం. స్తూపాకార బీకరులో కొంత భాగము నీటితో నింపబడినది. బీకరు వ్యాసము 7 సెంటీమీటర్లు. దానితో 1.4 సెంటీమీటర్ల వ్యాసము కలిగిన గోళాకార చలవరాళ్ళు ఎన్ని వేస్తే దాని నీటి మట్టము 5.6 సెంటీమీటర్ల మేరకు పెరుగును అన్నాడు. అంటే ఇక్కడ ఏమి ఇవ్వడం జరిగింది, స్తూపాకార బీకరులో, ఇది స్తూపాకార బీకరు, కొంత భాగము నీటితో నింపబడింది. మనం ఇక్కడ వరకు నీటిని తీసుకుందాం. ఓకేనా, ఇక్కడ మనం లైన్ చేసుకున్నాం కదా, ఇక్కడ వరకు నీటిని తీసుకున్నాం. అయితే దీని యొక్క వ్యాసం ఏమి ఇచ్చిండు, ఈ బీకర్ యొక్క వ్యాసం 7 సెంటీమీటర్లు. అయితే వ్యాసార్థం 7/2 అవుతుంది. మరి దీంట్లో ఏం చేసిండు, 1.4 సెంటీమీటర్ల వ్యాసము కలిగిన గోళాకార చలవరాళ్ళు వేయడం జరిగింది. కొన్ని ఎన్ని వేసామో అవి కనుక్కోవాలి. ఎన్ని వేస్తే దాని నీటి మట్టము 5.6 సెంటీమీటర్స్ మేరకు పెరుగును అంటున్నాం. అయితే మనము ఇందులో గోళాకార చలవరాళ్ళు వేసారు. దీని యొక్క వ్యాసం 1.4 సెంటీమీటర్లు వేయడం వల్ల దీని యొక్క నీటి మట్టం ఏమైంది, 5.6 మేర పెరిగింది. అయితే ఇక్కడ మనం కనుక్కోవాల్సింది ఈ గోళాకార చలవరాళ్ళు ఎన్ని వేయడం జరిగింది, ఎన్ని వేయబడినాయో కనుక్కోవాలి. ఓకేనా. ముందుగా ఈ స్తూపాకార బీకరు వ్యాసం ఏమన్నాడు, 7 సెంటీమీటర్లు. ఓకేనా. వ్యాసార్థం ఏమవుతుంది, వ్యాసములో సగము అంటే 7/2 సెంటీమీటర్లు. అంటే స్తూపాకార బీకర్ యొక్క వ్యాసార్థం 7/2 సెంటీమీటర్లు. ఇక్కడ ఏం జరిగింది, గోళాకార చలవరాళ్ళ వ్యాసం ఇచ్చిండు అంతే కదా, 1.4 సెంటీమీటర్ వ్యాసం కలిగిన గోళాకార చలవరాళ్ళు అన్నాడు. కాబట్టి అది కూడా రాసుకుందాం. గోళాకార చలవరాళ్ళ వ్యాసము 1.4. దీన్ని ఇక్కడ దశాంశ బిందువును తొలగిస్తే ఏమవుతుంది, 14/10. ఓకేనా. 14/10 రాసుకోవచ్చు, 2 5ల 2 7. అంటే ఈ గోళాకార చలవరాళ్ళ వ్యాసము 1.4ని 7/5 సెంటీమీటర్లను తీసుకోవచ్చు. ఓకేనా. దశాంశ బిందువు తొలగిస్తే 7/5 సెంటీమీటర్. మరి ఈ గోళాకార చలవరాళ్ళ వ్యాసార్థం ఏమవుతుంది, వ్యాసంలో సగమే కదా, హాఫ్ ఆఫ్ వ్యాసము అంటే డయామీటర్, అంటే 1/2 × 7/5 అంటే ఏమవుతుంది, 7/10. ఏంటిది, గోళాకార చలవరాళ్ళ వ్యాసార్థం 7/10 అవుతుంది, 10 సెంటీమీటర్. అయితే మనం ఇప్పుడు ఏమనుకుందాం, ఎన్ గోళాకార చలవరాళ్ళు బీకర్లో వేశారు అని అనుకుందాం. ఇప్పుడు మనం ఈ గోళాకార చలవరాళ్ళు ఎన్ని వేశారో కనుక్కోవాలి. కాబట్టి మనము కనుక్కోవాల్సిన దాన్ని ఎన్ అనుకుందాం. ఎన్ గోళాకార చలవరాళ్ళు బీకర్లో వేశారు అని అనుకుంటే పెరిగిన నీటి మట్టము వేయడం వల్ల ఎన్ గోళాకార చలవరాలు నీటిలో వేయడం వల్ల ఏమైంది, నీటి మట్టం 5.6 సెంటీమీటర్స్ పెరిగింది. అంటే ఇక్కడ ఏంటి, ఈ గోళాకార అంటే ఎన్ గోళాకార చలవరాల ఘనపరిమాణము ఈజ్ ఈక్వల్ వ్యాసార్థం ఏంది, ఈ స్తూపాకార బీకర్ వ్యాసము 7 అంటే 7/2 కదా, అంటే 7/2 వ్యాసార్థము 5.6 సెంటీమీటర్స్ ఎత్తుగల స్తూపం ఘనపరిమాణానికి సమానం. ఏంటి, ఎన్ గోళాకార చలవరాళ్ళ ఘనపరిమాణము ఈజ్ ఈక్వల్ టు 5.6 సెంటీమీటర్స్ ఎత్తుగల స్తూపము మరియు 7/2 వ్యాసార్థం గల స్తూపం యొక్క ఘనపరిమాణానికి సమానం అవుతుంది. ఓకేనా, అది రాసుకుందాం. ఎన్ గోళాకార చలవరాలు బీకర్లో వేశారు అని అనుకుంటే పెరిగిన నీటి మట్టము 5.6 సెంటీమీటర్స్. ఓకేనా. ఇక్కడ మనం ఏం రాసుకుందాం, నెక్స్ట్ మనము ఎన్ గోళాకార చలవరాల ఘనపరిమాణము ఈజ్ ఈక్వల్ ఎన్ గోళాకార చలవరాల ఘనపరిమాణము దేనికి సమానము, పెరిగిన నీటి మట్టం ఘనపరిమాణానికి సమానం. పెరిగిన నీటి మట్టం ఘనపరిమాణం. ఓకేనా. మరి పెరిగిన నీటి మట్టం ఘనపరిమాణం అంటే ఏంది, వ్యాసార్థము అంటే ఇక్కడ స్తూపాకార బీకర్ వ్యాసం 7 అనుకున్నాం, వ్యాసార్థం 7/2 కదా, దీని అర్థం ఏంది, వ్యాసార్థము 7/2, వ్యాసార్థము 7/2, ఎత్తు 5.6 సెంటీమీటర్లు గల స్తూపం ఘనపరిమాణం.
ఓకేనా. సో ఎన్ ఇంటూ గోళాకార చలవరాల ఘనపరిమాణం ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది, ఎన్ ఇంటూ గోళం యొక్క ఘనపరిమాణం ఏంటి 4/3 5r³. ఇక్కడ ఆర్ అనేది ఏంటిది, ఈ గోళాకార చలవరాల యొక్క వ్యాసార్థము ఈజ్ ఈక్వల్ టు చూడండి వ్యాసార్థం 7/2 ఎత్తు 5.6 సెంటీమీటర్లు గల స్తూపం ఘనపరిమాణము అంటే స్తూపం ఘనపరిమాణం అంటే 5r²h. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ మనం ఏం తీసుకుందాం, n ఇంటూ 4/3. ఇక్కడ ఈ 5కి ఈ 5 క్యాన్సిల్ చేసుకుందాం. ఇక్కడ ఈ ఆర్ ఏమో గోళాకార చలవరాల యొక్క ఘనపరిమాణం, గోళాకార చలవరాల యొక్క వ్యాసార్థము. ఇక్కడ ఈ ఆర్ అనేది ఏమో ఈ బీకర్ స్తూపాకార బీకర్ యొక్క వ్యాసార్థం. ఈ ఆర్ వేరు. ఓకేనా. అయితే ఇక్కడ నేనేం చేస్తున్నా, ఈ ఆర్ అంటే ఏం తీసుకుందాం, ఈ గోళాకార చలవరాల యొక్క వ్యాసార్థం ఇది చూడండి 7/10 కదా, దాన్ని తీసుకుంటున్నా. r³ అంటే ఇది 7³ అంటే 7/10 ఇంటూ 7/10 ఇంటూ 7/10. ఇక్కడ ఈ ఆర్ అంటే ఏంటి, ఈ పెరిగిన నీటి మట్టము అంటే ఈ స్తూపం యొక్క స్తూపాకార బీకర్ యొక్క వ్యాసార్థం అనమాట. అంటే ఎంత 7/2 అంటే 7/2 స్క్వేర్ కాబట్టి 7/2. ఇక్కడ హెచ్ అంటే ఏంది, ఇది పెరిగిన నీటి మట్టం యొక్క పెరిగిన నీటి మట్టం ఎంతైతే పెరిగిందో అదే స్తూపం యొక్క ఎత్తు అవుతుంది 5.6. ఓకేనా. చూడండి ఇక్కడ ఈ 5.6 నెక్స్ట్ మనం ఏం చేసుకుందామంటే n ఈజ్ ఈక్వల్ టు క్రాస్ మల్టిప్లై చేద్దాం. ఇక్కడ 7/2 ఇంటూ 7/2 5.6 ఏం చేస్తున్నంటే 56/10 అని రాసుకుంటున్నా. ఓకేనా. ఇక్కడ ఉన్న ఈ వాల్యూస్ అన్నిటిని కూడా నేను క్రాస్ మల్టిప్లై చేస్తే ఇక్కడ హారములో ఉన్నాయేమో ఇటు సైడ్ పోతే ఆర్హెచ్ఎస్ సైడ్ పోతే లవంలోకి వస్తాయి. ఈ 3 ఇంటూ 10 ఇంటూ 10 ఇంటూ 10 ఏమవుతుంది లవంలోకి వస్తుంది. 3 ఇంటూ 10 ఇంటూ 10 ఇంటూ 10 అనేది లవంలోకి వెళ్తుంది. ఈ 4 హారము ఇంటూ 7 ఇంటూ 3 7s వస్తాయి. ఓకేనా. ఇప్పుడు చూడండి 7కి ఒక 7కి ఒక 7 7 1 ఈ 7 1s నెక్స్ట్ 7 1s 7 8s ఇక్కడ 4 1s 4 2s ఇక్కడ ఇంకొక 2 1s 2 1s ఇక్కడ 2 2 5s. ఇక్కడ ఏం మిగిలింది ఇక మనకు n ఈజ్ ఈక్వల్ 3 ఇంటూ 5 n ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ 10 ఇంటూ 10 ఇంటూ 5 మిగిలింది. సో ఇక్కడ n ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ 10 30. ఓకేనా. ఇక్కడ ఒక 10 ఉంది, ఈ 10 కూడా క్యాన్సల్, 10 ఈ 10 క్యాన్సల్. సో 5 10 10 పోతే మధ్యన n ఈజ్ ఈక్వల్ ఏం మిగిలింది 3 ఇంటూ 10 ఇంటూ 5 అంటే 3 5s 15 15 ఇంటూ 10 150. అంటే ఏంటి మనము గోళాకార చలవరాలు ఎన్ని వేయడం అన్నారు అంటే దేర్ఫోర్ n ఈజ్ ఈక్వల్ టు 150 అంటే 150 గోళాకార చలవరాలు బీకర్లో వేశారు. దేర్ఫోర్ 150 గోళాకార చలవరాళ్ళు బీకర్లో వేశారు. వేస్తే అప్పుడు ఏమైంది, నీటి మట్టం అనేది 5.6 సెంటీమీటర్లు ఎత్తు పెరిగినది. ఓకేనా. ఇది దేర్ఫోర్ 150 గోళాకార చలవరాలు బీకర్లో వేశారు. 7వ సమస్యకి సాధన చూద్దాం. 15 సెంటీమీటర్లు 10 సెంటీమీటర్లు 3.5 సెంటీమీటర్లు కొలతలు కలిగిన దీర్ఘ ఘనములో 0.5 సెంటీమీటర్స్ వ్యాసార్థము మరియు 1.4 సెంటీమీటర్స్ లోతుతో శంకు ఆకారము గల 3 గోతులు తీసి పెన్ను స్టాండుగా మార్చారు. పెన్ను స్టాండులోని కొయ్య ఘనపరిమాణము ఎంత? ఓకేనా. అయితే ఈ విధంగా ఇది దీర్ఘఘనము ఏంటిది 15 సెంటీమీటర్లు 10 సెంటీమీటర్లు 3.5 సెంటీమీటర్ కొలత దీర్ఘఘనము. దీంట్లో 0.5 సెంటీమీటర్ల వ్యాసార్థము మరియు 1.4 సెంటీమీటర్ల లోతులో 3 శంకు ఆకార గోతులు తీయడం జరిగింది. ఓకేనా. తీస్తే అయితే ఇప్పుడు ఈ పెన్ను స్టాండ్ యొక్క కొయ్య ఘనపరిమాణం కనుక్కోవాలి. ఓకేనా. అంటే ఈ దీర్ఘఘనం యొక్క ఘనపరిమాణము కనుక్కొని దాంట్లో నుంచి ఈ శంకు ఆకారంలో ఉన్నాయి కదా 3 గోతులు ఉన్నాయి కదా అంటే 3 ఇంటూ శంకు ఘనపరిమాణం కనుక్కొని దాన్ని ఈ దీర్ఘఘనం ఘనపరిమాణం నుంచి తీసివేయాలి. తీసివేస్తే మనకు
పెన్ స్టాండ్ యొక్క కొయ్య ఘన పరిమాణం తెలుస్తుంది. ఓకేనా. ముందుకు ఇచ్చిన సమాచారం రాసుకుందాం. 15 సెంటీమీటర్లు 10 సెంటీమీటర్లు 3.5 సెంటీమీటర్ కొలతలు కలిగిన దీర్ఘ ఘనములో 0.5 సెంటీమీటర్స్ వ్యాసార్థము మరియు 1.4 సెంటీమీటర్స్ లోతుతో శంకు ఆకారంలో 3 గోతులు తీశారు. ఇది ఇవ్వబడిందని రాసుకుందాం. ఓకేనా. మనం ఇప్పుడు ఏం కనుక్కోవాలి? పెన్ను స్టాండులోని కొయ్య ఘన పరిమాణము. ఓకేనా. పెన్ను స్టాండులోని కొయ్య ఘన పరిమాణము ఈజ్ ఈక్వల్ టు దీర్ఘఘనం యొక్క ఘన పరిమాణము మైనస్ ఎన్ని గోతులు తీయడం శంకు ఆకారంలో 3 కాబట్టి 3 ఇంటూ శంకు ఘన పరిమాణం. ఓకేనా. ఇప్పుడు దీర్ఘఘనం ఘన పరిమాణం ఏమని మనకు తెలుసు? L ఇంటూ B ఇంటూ H మైనస్ 3 ఇంటూ శంకు ఘన పరిమాణం అంటే 1/3 r స్క్వేర్ H. ఇక్కడ ఈ H ఏమో దీర్ఘఘనం యొక్క ఘన పరిమాణం చెప్తుంది. ఈ H ఏమో దీని లోతు మనం తీసాంగా, ఇక్కడ 3 గోతులు అన్నాడు కదా, ఇది ఈ H ఏం చెప్తుంది? ఈ శంకు యొక్క లోతు ఎత్తుగా తీసుకోవాలి 1.4 సెంటీమీటర్. ఓకేనా. L అంటే ఇక్కడ 15 ఇంటూ B అంటే 10 ఇంటూ 3.5. ఈ 3కి ఈ 3 క్యాన్సల్. 5 అంటే 22/7. R అంటే చూడండి 0.5 ఇది ఏంటిది? ఇది శంకు యొక్క వ్యాసార్థం కదా, కాబట్టి 0.5 సెంటీమీటర్స్ వ్యాసార్థము మరియు 1.4 సెంటీమీటర్ లోతు అన్నారు కదా, ఈ లోతుని ఏమో శంకు యొక్క ఎత్తుగా, ఈ 0.5 సెంటీమీటర్స్నేమో ఆర్గా తీసుకోవాలి. 0.5 అంటే 0.5 స్క్వేర్ అంటే 0.5 ఇంటూ 0.5 లోతు. H అంటే ఈ లోతు అంటే 1.4. ఓకేనా. ఇప్పుడు చూడండి 15 ఇంటూ 10 ఇంటూ 3.5 అంటే 35 అవుతుంది. ఇది 35 మైనస్ ఇక్కడ నేను ఏం చేస్తున్నా 22/7. దీన్ని దశాంశంలో ఉంది కదా 0.5 నేను చేసి p/q రూపంలో రాస్తాను. అంటే దశాంశ బిందువులు తొలగిస్తున్నా 5/10 అని రాసుకుంటున్నా. ఇదాన్ని కూడా 5/10 అని రాసుకుంటున్నా. దీన్ని 1.4ని 14/10. ఓకేనా. దశాంశ బిందువు తొలగించి నేను తొలగించాను, p/q రూపంలో రాస్తాను. ఇప్పుడు చూడండి 7 1ల 7 2ల. ఓకేనా. 2 1ల 2 5ల 5 1ల 5 1ల క్యాన్సల్. ఇక మిగిలింది ఏముంది? 15 ఇంటూ 35. 15 5ల 75 అంటే 5 ఇక్కడ, 15 7 పక్కకు రాసుకున్నాం. 15 3ల 45. 45కి 7 కలిపితే 52 525. 15 ఇంటూ 30 అంటే మైనస్ ఇక్కడ ఏం మిగిలింది? 22 ఇంటూ 5 ఇంటూ 22 ఇంటూ 5 ఇంటూ 1 అంటే అవసరం లేదు బై 10 ఇంటూ 10 అంటే 100. ఓకేనా. ఇప్పుడు 525 మైనస్ 22 ఇంటూ 5 అంటే 22 5ల 110. 110/100. దీన్ని ఏమి రాసుకోవచ్చు? 525 110ని 100తో భాగిస్తే 1.1 సున్నా 1.1. ఇప్పుడు 525 మైనస్ 1.1 అంటే 523.9. ఏంటిది? పెన్ స్టాండులోని కొయ్య ఘన పరిమాణం. ఘన పరిమాణం కాబట్టి ఘనపు సెంటీమీటర్. దెర్ఫోర్ పెన్ స్టాండులోని కొయ్య ఘన పరిమాణము, పెన్ను స్టాండులోని కొయ్య ఘన పరిమాణం ఈజ్ ఈక్వల్ 523.9 ఘనపు సెంటీమీటర్స్. ఓకే, థ్యాంక్ యూ.